మంత్రులు కాదు. ఎవరు మారాలి? ఎవరు మారాలి? మీ జాతకాలు బాగుపడాలంటే ఎవరు మారాలి? దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా మనంతా కష్టపడతారు, పిల్లల్ని బాగా చదివిస్తారు, మళ్ళా మీ మారిగానే కూలి పనులు చేసుకోవాలని పిల్లలు అంతేనా? కూలి పనులే చేసుకుంటారా? వ్యవసాయ పనులే చేసుకుంటారా? లేదంటే పాచి పనులే చేసుకుంటారా? మంచి ఉద్యోగం కావాలనే ఆశ లేదా? పైకి రావాలని ఆశ ఉందా లేదా? పాపం చూస్తున్నా సార్, నాకు పైకి రావాలని ఆశ ఉంది, చేయి చూపిస్తా ఉంది సార్, నేను మీతో ఉన్నాను. ఆ చిన్న కుర్రాడు చూడండి, వాడు కూడా చూపిస్తున్నాడు. అదే వాడు ఆశ. వాడు ఆశను మన్నించే మనస్తత్వం మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1,00,000 ఓట్లు ఇక్కడ మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175కు 175 మనమే గెలిచి కడాని వీళ్ళందరినీ ఎక్కడికి పంపిద్దాం? ఎక్కడికి పంపిద్దాం? ఆ పని చేయాలి. ఎందుకంటానంటే నా కోసమే కాదు, ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలనే కానీ ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంగా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తల్ని, ఇండస్ట్రీలు ఉండే వాళ్ళు కూడా బానిసల కంటే హీనంగా చూసే పరిస్థితికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. అంటే 24 గంటలు మనం భయపడతా బతకాలనా? భయపడుతూ చావాలనా? మీరు ఒకసారి చూడండి, సాక్షి విలేకరు విశాఖ శ్రీకాకుళంలో వాళ్ళ ఎమ్మెల్యే వేధించి కిరణ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నిన్ననే కాళహస్తిలో ఆ బియ్యపు రెడ్డి ఉన్నాడు. ఎంత రౌడీయం చేశారో చూసుంటారు మీరు పేపర్లో. అప్పట్లో ఆయన పిఏ అంటే మొత్తం వాటాలన్నీ కలెక్ట్ చేసే వ్యక్తి. వాటాల్లో డిఫరెన్స్ వచ్చాయి, మనిషి చనిపోయాడు. మనిషినే ఇప్పుడు చనిపోయాడు. చంపేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? ఇదొక మిస్టరీ, అవునా కాదా? అంటే మీ దగ్గర పనిచేసే పిఏ ఎందుకు చేసుకున్నాడని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పండి. మీ పేపర్లో పనిచేసే సాక్షి విలేకరుని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో సమాధానం చెప్పండి. చెప్పే ధైర్యం మీకుందా? మన పేర్లు జరిగాయా? నిన్ననే విశాఖపట్నంలో 5 మంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటే 4 చనిపి ఒక చిన్న పిల్లవాడు మిగిలాడంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. జీవితం అని ఎవరికీ నమ్మకం లేదు. ఆదుకుంటామని మనసుండే ప్రభుత్వం ఇక్కడ లేదని అందరికీ అర్థమైపోయింది. ఒకటే మార్గం, చావే మార్గం అనుకుంటే ప్రభుత్వాలు దేనికి తమ్ముళ్ళు? ఒకరొకరు కొట్టుకొని చావచ్చు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభుత్వం అనేది మీకు మనోనిబ్బరాన్ని ఇవ్వడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, రైతులు ఎప్పుడన్నా ఇబ్బంది పడితే ఆదుకోవడానికి, పిల్లలు ఎవరైనా ఉంటే ఉద్యోగాలు కావాలంటే అలాంటి ఉద్యోగాలు ఇచ్చి పైకి తీసుకురావడానికి ఇవన్నీ చేయాలి తప్ప అలాంటి ప్రభుత్వం లేదు. ఇది ఒక రాక్షస ప్రభుత్వం. మనల్ని ఇబ్బంది పెట్టి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది మంచిది కాదని మరొక్కసారి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరందరూ కూడా ఎప్పుడు నాకు ఒకే మాట చెప్పేవారు, మీరు కుప్పం ఎక్కువ రావాల్సిన పని లేదు. ఎన్నికల్లో మీరు రాష్ట్రం అంతా తిరగండి, ఎక్కువ సీట్లు గెలిపించుకోండి, సుస్థిరమైన పాలన ఇవ్వండి. మళ్ళీ మా కుప్పానికి ఏం కావాలనో చేయమని ఎప్పుడు కోరారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. చందాలేసుకుని ఉండీలు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి నామినేషన్ వేసిన ఘనత కుప్పం చరిత్రది. అది మీకే దక్కింది. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, ఈ రోజు నా పోరాటం నా కోసరం కాదు, తెలుగుదేశాని కోసరం కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం,
ఈ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నన్ను ఆశీర్వదించమంటున్నా, నాకు ధైర్యాన్ని ఇమ్మంటున్నా. మీ ధైర్యమే నాకు కొండంత ధైర్యం. మీరు లేకపోతే నేను లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో ఇది ఒక కోరిక. ఆ కోరిక గాడి తప్పిన పరిపాలన మళ్లీ ఘాట్లో పెట్టి మిమ్మల్ని ప్రపంచంలోనే తెలుగు కమ్యూనిటీని నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే వరకు పోరాడతా, న్యాయం చేపిస్తా, దానికి కావలసిన విధంగా ప్రణాళిక తయారు చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజు మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ రిమైండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, 100 రోజులు ఈ రోజు నేనేం చెప్పానో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళా రేపు వస్తారు, మేమేదో బటన్ నొక్కామంటారు. బటన్ నొక్కా బాగానే ఉంది. మా కరెంటు ఛార్జీలు ఏంటి, మా నిత్యావసర వస్తువుల ధరలేంటి,